నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో సబ్సిడీతో రైతులకు డ్రోన్లు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా పెంచిన పింఛన్. గూడూరులోని విఘ్నేశ్వరపురంలో లబ్ధిదారులకు నాయకులు అధికారులతో కలిసి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా పెంచిన నరసింహస్వామి కళ్యాణం. పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గత 5 ఏళ్లలో వైకాపా పాలనలో రైతులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సబ్సిడీతో 2 డ్రోన్లను ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 80% రాయితీతో 2 డ్రోన్లను రైతులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. 2 డ్రోన్ల విలువ 19,86,000 రూపాయలని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రైతుకు ఏ ఒక్క పథకం అందలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల ధైర్యం వచ్చిందని తెలిపారు. సూపర్ 6 లో భాగంగా త్వరలో అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయం మరింత సులువు అవుతుందని తెలిపారు. రోజుకు 30 ఎకరాల డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయవచ్చని ఆయన వివరించారు. పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే లోకల్గా ఉంటుంది మా నాయకులు, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6 లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు, మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక 15 రోజులకు ఒక కార్యక్రమం పెట్టేవాడు మండల ఆఫీసులో. బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవో సోదరు కూడా దగ్గరుండి కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాల. నేను మళ్ళీ చెప్తాను, టార్పాల్ పంట కూడా పచ్చి దిక్కు ముక్కులో లేదు. ఈరోజు ఏకంగా డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు, దీనిపై పూర్తి అవగాహన లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్ వ్యవస్థ ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ 9 లక్షల రూపాయలు, దీంట్లో సబ్సిడీ 7,84,000 రూపాయలు. అట్లాగే లబ్ధిదారుడు కూడా 1,96,000 రూపాయలు. అలాగే ఈ డ్రోన్లో 2 డ్రోన్లు మా గూడూరు నియోజకవర్గంలో, గూడూరు మండలంలో ఎస్పెషల్లీ ఒక్క మండలంలో 2 డ్రోన్లు ఇస్తున్నాము. మొత్తం విలువ 19,60,000 రూపాయలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. లేదంటే ఒడ్లు కానీ ఆరపోసుకున్న దానికోసంగా పట్టలు అంటే ఇది అది లేకుండా రైతుకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని అన్నింటి కూడా సబ్సిడీ రూపంలో, ఎక్కడ బయట దొరికే దానికంటే తక్కువ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా వేస్ట్ చెట్లు కట్టేసుకోవడానికి కట్టర్లు కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం మారిన టెక్నాలజీ ప్రకారం రైతులు పురుగు మందు పిచికారీ చేసే దానికోసంగా ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈ డ్రోన్స్ని దాదాపు 8 లక్షల సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఆ సబ్సిడీ అందేయడం కాకుండా ఎవరైతే ఈ సబ్సిడీ రూపంలో తీసుకున్నారో వాటిని ఆపరేట్ చేసే దానికోసంగా వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఉపయోగానికి తీసుకురావడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు కావచ్చు, కల్టివేటర్లు, ఏం రైతులకు అవసరమో అన్ని సబ్సిడీ కింద తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆ రోజుల్లో, తర్వాత ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులు కొంచెం పట్టించుకునే నాదుడే లేదు. ఈ రోజు వల్ల మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రోన్స్ కానీ రైతులకు ఏ అవసరాలు సబ్సిడీ కింద అందరికి ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల దయవుంచి రైతులందరూ ఈ సబ్సిడీని తీసుకొని పరికరాలు తీసుకొని వ్యవసాయంలో చాలా. ఈ కార్యక్రమంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, శ్రావణి, పులిమి శ్రీనివాసులు, రహీం, బిల్లు చెంచురామయ్య, వైఎస్ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా నేతలపై వరుసగా తప్పుడు కేసులు పెడుతున్నారని, కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండా కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారని వైకాపా పిఎస్సి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన నాయకులతో కలిసి పరామర్శించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి మరియు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని శనివారం వైకాపా పిఎస్సి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాయకులతో కలిసి పరామర్శించారు. ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగా మురళీధర్, నాయకులు ఆన విజయకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైకాపా నేతలపై వరుసగా తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణిపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. తప్పుడు కేసులు పరాకాష్ఠకు చేరాయని, అక్రమంగా అరెస్టు చేస్తే వారు బయటకు వచ్చిన తర్వాత మరింత రాటు తేలుతున్నారని తెలిపారు. చంద్రబాబు స్టార్ట్ చేశారు, దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందన్నారు. జగన్ అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారని, ఆయనపై అనేక కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అన్నిటికీ సిద్ధపడే తాము రాజకీయాల్లోకి వచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు పరితెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడం, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోనో జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు.
రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి నెల 1వ తేదీన పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఆయన పార్టీ నాయకులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. విఘ్నేశ్వరపురం ప్రాంతానికి చెందిన ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దివంగత నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పట్టణ పరిధిలో 5,365 మందికి, నియోజకవర్గ వ్యాప్తంగా 38,500 మందికి ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. స్థానికుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని, హోమ్ కూడా మా సమస్యని తీసుకొచ్చారు, మనీ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే, ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గబక్కని ఇబ్బంది పడే లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషనర్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు, మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా అర్జీలు ఇచ్చారమ్మా. ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జ్ అమ్మ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ, ఆయన వస్తాడు. అలాగే మిగిలినటువంటి పేర్లను చదివా మా వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు. తల్లి ఎవరెవరికి ఇల్లు లేవు, ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా హోమ్కి ఇవ్వండి. మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. స్థలం చాలా ఉంది, లేదనుకుంటారా, స్థలం చాలా ఉంది. ఎవరైతే అంటే ఈ వార్డే కాదు, ప్రతి వార్డులో చెప్తున్నా, ఎక్కడైతే స్థలాలు లేని పేదవాళ్ళు ఉంటారో పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని సంప్రదించండి. లేకపోతే నేరుగా అధికారుల దగ్గర పోయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచిది. ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం. ఎస్పెషల్లీ టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మా నాయకులు అందరూ కృషి చేయాలి. మా నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి. అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి, మా డిఈ గారికి, ఎంఆర్ఓ గారికి, వాళ్ళకి ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం ఎన్ని వరకు శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు 5,365 మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే నెలకి 2,31,40,40,000 రూపాయలు టౌన్ ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచిన తర్వాత ఇప్పుడే మా నాయకులు, మా కిరణ్ కానీ, మా చింతరామయ్య కానీ, మా పుల్లిన కానీ, మా రహీం కానీ, ఇజ్రాయల్ కానీ చెప్పారు. మీకు గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలతో పెట్టినటువంటి పెన్షను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో 4,000 అయింది. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచలాగా అల్లాడిపోయారు. మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెల డబ్బులు కూడా వేసి ఇచ్చాము అందరికీ, పేదవాళ్ళందరికీ కూడా. అలాగే వికలాంగులు కూడా డబ్బులు చేసాం పెన్షన్. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా నాయకుల గురించి ఎక్కడ చెప్పినా ప్రతి దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత R&B రోడ్లని, గుంటలు గుంట పడి రోడ్లను కూడా కూర్చున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతులు, నిజాయితీపరుడు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్ మండలానికి వస్తే దాదాపు 8,262 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది నెలకి 3,55,80,500 రూపాయలు. మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం బిగినైంది. బాలాజీ నగర్ సచివాలయ పరిధిలో విఘ్నేశ్వరపురంలో ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు ఎప్పటిలాగానే ప్రతి నెల ఏదో ఒక వార్డుకు వస్తూ, అలానే ఈ నెలలో ఈ వార్డుకు వస్తూ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీరం కిరణ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెన్షన్స్ ఇప్పుడు రేపు ఆదివారం మనం గతం నుంచి కూడా గమనిస్తున్నాం. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎప్పుడైతే 1వ తేదీ సెలవు వస్తుందో ఆ ముందు రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాకు దిశానిర్దేశాలు ఇచ్చి
సచివాలయ సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా అంటే సాయంత్రానికల్లా ప్రతిరోజు 1వ తేదీ లేదా ఆ ముందు రోజు సాయంత్రానికల్లా 99.4% పెన్షన్లు పంపిణీ చేసేదానికి మన పట్టణం నుంచి మన సెక్రటరీలు అందరూ పనిచేస్తున్నారు. పెన్షన్స్ కూడా జరుగుతున్నాయి. అలానే ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉంటారో, ఊరు దాటి ఉంటారో, చెన్నైలో కానీ నెల్లూరులో కానీ ఇట్లా హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళే ప్రత్యేకంగా వెళ్ళి సెక్రటరీలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీనికంతటి కూడా ఆ రోజు మనకు వాళ్ళు చేయలేదు, మనం చేయాలనే ఆలోచనతో శాసనసభ్యులు ఎన్నికైన సునీల్ కుమార్ గారు మనం ఫస్ట్ ఉదయాన్నే 6:30కి అంతా పెన్షన్ అని ప్రతి వార్డులో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఆదేశించడం. దాని ప్రకారమే ప్రతి గూడూరు పట్టణంలో ఉన్న అన్ని వార్డులను కూడా 6:30కే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చెప్పడం వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఇవ్వడం. ఈరోజు అధికారులు 6:30కే వచ్చి సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా 6:30కి ఇస్తున్నారు. ఇప్పుడు దాని టైంను మార్చిన దానివల్ల 7:00 ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన దానివల్ల ప్రతి అధికారి కూడా 90% మొదటి రోజే పూర్తి చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది. చంద్రబాబు నాయుడు మాట చెప్తే కంప్లిమెంటు ఆ టయానికి చేయాలో ఆ టయానికి ఆ కార్యక్రమం చేసే పద్ధతి మన తెలుగుదేశంలో ఉంది. ఇప్పుడే మన కిరణ్ చెప్పినట్టు ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మా ఎమ్మెల్యే దృష్టికి అన్నట్టు తెచ్చారు. ఈ వార్డులో వాళ్ళందరూ స్థలాలు లేవు, మాకు ఇళ్ళు కావాలి అని. అప్పుడు ఇక్కడ హోమ్ అనే ఇన్ఛార్జ్ గారికి ఎమ్మెల్యే గారు అందరూ మీరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్స్, మీకు ఏం కావాలో ఈప్ కార్డులు వీటన్నిటికీ అర్జీలు ఇవ్వని ఇప్పుడే చెప్పడం ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరులు, నాయకులు సేలం కిరణ్ కుమార్, బిల్లి చెంచరామయ్య, పులిని శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, ఇజ్రాయెల్ కుమార్, ప్రణీత్ యాదవ్, రహీం తదితరులు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా చిల్లకూరులోని కృష్ణాపురం గిరిజన కాలనీలో పౌర హక్కులపై తహసీల్దార్ శ్రీనివాసులు గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నెల్లూరు రామూర్తి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కాటూరు నవీన్ చంద్ర, బీసీ సంఘం నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, సోమశేఖర్, ఎస్ఐ సురేష్ బాబు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు మాకాని వెంకటేశ్వరులు, ఆర్ఐ పూర్ణ, విఆర్ఓ గిద్దలు రమణయ్య, ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం చేయొద్దు. మేము ఈ కాలనీ మొత్తం సర్వే చేయడం జరిగింది సార్. ఈ చుట్టుపక్కల నేను వచ్చిన తర్వాత ఒక దాదాపు లేడీ కూడా మీరు గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ద్వారా పేదలకి మిమ్మల్ని వృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ వాటిని మీరు అందిపుచ్చుకునే పరిస్థితిలో లేకుండా పోతా ఉన్నారు. కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లోపం. ఒకటి అంత దూరం వెళ్ళలేము, ఆ పిల్లలను అంత దూరం పంపించలేమన్న ఒక ఉద్దేశంతో కావచ్చు. లేకపోతే ఆడపిల్లలు ముఖ్యంగా నేను ఈ కాలనీలో ఒక కేసు చూశాను. కృష్ణాపురం నుంచి వచ్చిన నా కేసు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు తీసుకోవడానికి మేము 10 రోజులు 20 రోజులు తిరగాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే అమ్మాయి చదువుకోకుండా ఇంట్లో ఉండడం వల్ల ఒక వ్యక్తి ఆ ఇంటికి వస్తే పోతా మాట్లాడతా, ఆ పేర్లు అవసరం లేదు, అట్లా పరిచయం ఏర్పడి అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఏర్పడింది. అదే అమ్మాయి చదువుకునే మంచి బాటలో ఉందనుకోండి. మీ సమస్యలు విని మీలో ఆత్మస్థైర్యాన్ని నింపి మీరు కూడా ఈ సమాజంలో అందరితో పాటు సమానమని మీకు అందరికి చెప్పేదానికే వచ్చారు. అంతేగాని మీకు పెన్షన్ వస్తుంది, ఒకవేళ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రైస్ కార్డు ఈరోజు రాకపోతే రేపు వస్తుంది. ముఖ్యంగా రావాల్సింది ఏంది, మీలో మనం కూడా ఈ సమాజంలో సమానమే, అందరితో పాటు మనం ఎవరికంటే తీసుకునే వాళ్ళం కాదు, ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం మీలో రావాలా. దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చి మీ సమస్యల పట్ల మీరు ధైర్యంగా చెప్పగలగాలి. అదే విధంగా మీకు ఇళ్లకు సంబంధించి ఇళ్ళు కానీ అసైన్మెంట్ పట్టాలు కానీ మీకు గణించుంటే 10 సంవత్సరాలు దాటితే మీకు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కల్పిస్తారు. అంటే పొలాలకైతే 20 సంవత్సరాలు దాటాలి, ఇళ్ళకైతే ఇళ్ల పట్టాలకైతే 10 సంవత్సరాలు దాటాలి. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీరు అర్జీ రూపంలో మన ఎంఆర్ఓ గారి కానీ మాకు కూడా ఒక అర్జీ ఇస్తే మేము జిల్లా మీటింగ్లో మేము అవి మాట్లాడతాం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఏముంటే కూడా సరే ఇవి కానీ తీసుకొస్తే మేము ఖచ్చితంగా మాట్లాడతాం. నారాయణ ఆసుపత్రిలో బాలుడికి శస్త్రచికిత్స విజయవంతమైంది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో శస్త్రచికిత్స వివరాలను మెడికల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు వెల్లడించారు.
పొదలకూరు మండలం అమ్మవారిపాలెంకి చెందిన 6 ఏళ్ల బాలుడికి నారాయణ ఆసుపత్రి చిన్నపిల్లల శస్త్రచికిత్సల వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్స విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ పుట్టుకతోనే మలాశయానికి సమీపంలోని కొలన్ భాగంలో గ్యాంగ్లియన్ సెల్ఫ్ లేకపోవడంతో ఆ భాగం చలనం లేకుండా మల విసర్జనకు అవరోధం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో దీర్ఘకాలిక మలబద్ధకం, పట్ట ఉబ్బిపోవడం, పుట్టిన తర్వాత మొదటి 48 గంటల్లో మలం పోకపోవడం వంటి సమస్యలు ఉంటాయన్నారు. దీంతో శాశ్వత పరిష్కారంగా దుహోమెల్ రెట్రోవికల్ ఫుల్ తో అనే శస్త్రచికిత్స విధానం ద్వారా నార్మల్ గ్యాంగ్లియన్ ఉన్న కొలన్ భాగాన్ని మలాశయం వెనుక భాగం ద్వారా దిగువకు లాగి మలాశయం వెనుక భాగానికి అనుసంధానం చేసి శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. బాబుకు ప్రస్తుతం సాధారణంగానే మల విసర్జన అవుతుందని, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇది మొట్టమొదటిదని వారు వివరించారు. నా పేరు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండి. నేను గత 2.5 సంవత్సరం నుంచి మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. సో ఈ 2.5 సంవత్సరంలో మనం మోర్ దెన్ 600 to 700 కేసెస్ పురిటి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ పిల్లకాయల వరకు సర్జరీలు చేశాము. 75 కేసెస్ పుట్టిన పిల్లలకి ఆపరేషన్ చేశాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యులు అందిస్తున్నాము. నేను రానంత వరకు ఎక్కువ అన్ని కేసులు చెన్నైకి వెళ్ళేది. సో ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన కేసు నెల్లూరులోని ఇదే మొదటిసారి చేయడము. ఈ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ 3 మలద్వారం ఉండేది. సో మలద్వారానికి పేగులకు సంబంధించిన నరాలు లేకపోవడం వల్ల బాత్రూమ్ రెగ్యులర్గా పోయేవాడు కాదు. సో దానివల్ల పట్టు ఉబ్బరం వచ్చి బరువు పెరగకపోవడము, వాంతులు అట్లా జరిగేది. అప్పుడు నెల్లూరులోనే వాళ్ళు 2019లో 3 నెలల వరకు ఎక్కడికి వెళ్ళాలి తెలియక నెల్లూరులోనే తిరుగుతుండేవాళ్ళు. లాస్ట్కి చెన్నైకి వెళ్ళి కోలాసం చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు పొట్టపై నుంచి బాత్రూమ్కి వెళ్తుండేవాడు. ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఉన్నతాధికారుల దగ్గర సహాయం తీసుకొని మన నారాయణ హాస్పిటల్కి వచ్చారు. సో ఇప్పుడు ఈ బాబుకి మనం ఏం చేసామంటే ఆ పేగుని కోలాసం ఏదైతే ఉందో మొత్తం డిస్మాంటిల్ చేసి నార్మల్ మలద్వారం దగ్గర పేగుని తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాము. ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు. సో నెల్లూరులోనే ఇది మొదటిసారి జరగడం. ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అందరికీ సుపరిచితమే. అలాగే మనకి ఇప్పుడు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్టు గత 2.5 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు, తర్వాత పసిపిల్లలు, చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి అప్పుడే పుట్టిన పురిటి పిల్లల్లో 75 శస్త్రచికిత్సలు ఇప్పటిదాకా విజయవంతంగా నిర్వహించారు. దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు హెర్నియా, హైడ్రోసిల్, తర్వాత వీటితో పాటు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవి, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్, తర్వాత ట్రెకియోఇసోఫేజల్ ఫిస్టులా, తర్వాత కాంప్లికేటెడ్ అటువంటి కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా, ఇటువంటి కాంప్లికేటెడ్ శస్త్రచికిత్సలన్నీ ఇంతవరకు చెన్నై లాంటి మహానగరాల్లో లక్షల కొద్ది ఖర్చు పెట్టుకొని. నా పేరు డాక్టర్ హరిత. ఇక్కడ అనెస్థీసియా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నారాయణలో. ఈ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ అనేది చాలా రిస్క్తో సంబంధించిన విషయం. ముఖ్యంగా మత్తు పరంగా కూడా చాలా హై రిస్క్ ఉంటుందన్నమాట. ఇలాంటి సర్జరీస్ అన్నీ నారాయణలో అనెస్థీసియా డిపార్ట్మెంట్లో చాలా వెల్ ట్రైన్డ్ అనెస్థీసియాలజిస్ట్ ఉన్నారు. దాంతోపాటు దానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇక్కడ ఇట్లాంటి హై రిస్క్ కేసెస్ అన్నిటికీ ఒక్క అనెస్థెటిస్ట్ కాకుండా 2 అనెస్థెటిస్టులు అదే కేసుకి స్పెసిఫిక్గా ఉంటూ మంచి కేర్ అందిస్తాము. దీంతోపాటు పోస్ట్ ఆపరేటివ్గా తర్వాత సర్జరీ తర్వాత నొప్పి అది లేకుండా కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్. ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకుడు గిరినాయుడు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ హరిత, రజిత తదితరులు పాల్గొన్నారు. భార్యను హతమార్చిన కేసులో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. నాయుడుపేటలోని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ బాబీ వివరాలు వెల్లడించారు. నాయుడుపేట మండలం వేముకుంటపాలెం పంచాయతీ మడలపొలం కాలువగట్టు గ్రామంలో మే 15 మద్యం సేవించి భార్యాభర్తలు గొడవపడ్డారని, దీంతో భర్త శ్రీనివాసులు భార్య కృష్ణవేడిని రాయితో తలపై కొట్టి హతమార్చాడని తెలిపారు. ఈ మేరకు మల్లంకోడల వద్ద శ్రీనివాసును అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ ఆదిలక్ష్మి, కానిస్టేబుల్ దయాకర్, పోలయ్య, హోంగార్డ్ వెంకటేశ్వర్లను సిఐ బాబీ అభినందించారు. నాయుడుపేట మండలం కాలువగట్టు విలేజ్లో మడపలం పంచాయతీ కనిపిస్తుంది.
కాబట్టి ఈ నెల 18వ తారీఖున ఒక లేడీ యొక్క శవం గేట్లో పడినట్టుగా రావడం సమాచారం పోయి అక్కడ వెళ్ళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ యొక్క ఆడమనిషి యొక్క పేరు కృష్ణవేణి, గిరిజన ఎస్టీ క్యాస్ట్ బై ఎస్టీకి సంబంధించిన వ్యక్తి. అక్కడ వెళ్ళి చూసేటప్పటికి తన భర్త కానీ తనతో పాటు అక్కడ కూలి పనులు వచ్చినప్పుడు కానీ ఎవరు లేకపోవడం గమనించడం జరిగింది. దానిపైన మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తన భర్తనే ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో అతను ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. భర్త మానికల శ్రీనివాసుడు తనకి వివాహం అయిన తర్వాత భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా తరచుగా అనుమానిస్తున్న వల్ల ఇద్దరు కలిసి 17వ తేదీన ఈ నెల 17వ తేదీన ఇద్దరు కలిసి మధ్య సేవించి ఆ రోజు సాయంత్రం ఇంటికి సంబంధించి వాళ్ళు ఏట్లో చిన్న గుడిసెలేసుకుంటా ఉన్నారు. వెళ్ళే క్రమంలో ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతాం వల్ల ఇంకా ప్రతిసారి విసిగిస్తుందని చెప్పేసి ఆ నడ్డుతో ఉంచుకోవాలనే ఉద్దేశంతో పక్కన ఉన్న రాయి తీసుకొని ఆమెని కనుకమైన బలంగా కొట్టి కింద పడిపోయిన తర్వాత చంపాలనే ఉద్దేశంతో గొంతు మీద కాలు పెట్టి తొక్కి చంపలేదు. పోస్ట్ మార్టం ఏది కూడా రావడం జరిగింది. దీనిపైన జూన్ 4న వైకాపా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రాపూర్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తిన పట్టాభిరామిరెడ్డి, నాయకులు దందోలు నారాయణ రెడ్డి, డాక్టర్ ఖాదర్ భాష, పిచ్చిరెడ్డి, గణేష్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినందున సూపర్ 6 అమలు చేయని దాని వలన వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ, పార్టీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు వెన్నుపోటు దినంగా పార్టీ ఆ రోజు కార్యక్రమం అమలు చేసేదానికి మన రాపూర్లో మన వెంకటగిరి నియోజకవర్గం 5 మండలాల వాళ్ళు కూడా ర్యాలీ నిర్వహించేదానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ ర్యాలీని మన వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశానుసారం మనం కూడా అందరం కూడా దీన్ని గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతలుగా కాయల అంతమ్మ 30వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అమరావతి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణయ్య, సతీమణి నిర్మలమ్మ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ రమణయ్య, నిర్మలమ్మ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాధయ్య, మురళీ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వరు, యశ్వంత్, టీవీ రవి, శ్రీహరి, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. మనకి చక్కగా మంచి హాస్పిటల్, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మంచి హాస్పిటల్ని అమరావతి అనే పేరుతో నిర్మించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కూడా ఇద్దరు అక్కడే ఉండి చాలా బాగా హోస్టింగ్, వచ్చిన వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇద్దరు కూడా సహకరిస్తున్నటువంటి మంచి హాస్పిటల్. అలాంటి మంచి హాస్పిటల్ నిర్మించిన వ్యక్తి రమణయ్య గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన యొక్క తల్లి గారి జ్ఞాపకార్థం 30 మందికి చీరలు ఇవ్వడం మరియు బిర్యానీ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దీని అంతటి కారణం ప్రగతి సేవా సంస్థ. ఒక వ్యక్తి ఇలా చేయాలనే ఆలోచన కలిగినప్పుడు దాన్ని కార్యరూపంలో దాల్చడానికి ఏదో సంస్థ ఉండాలి, అది కూడా నిజాయితీ కలిగిన సంస్థ ఉండాలి. గత 6 ఏళ్లుగా ఏ వారం కూడా కార్యక్రమం లేదు, వారం అంటూ ఉండదు. ఇంతటి గొప్ప విజయాలు సాధిస్తున్నందుకు ప్రధాన కారణం మా యొక్క అధ్యక్షులు గారు. చాలా గొప్ప వ్యక్తి. తను మంచి పేషెన్స్తో ఇంతమందిని పిలవడం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మర్చిపోయినా కూడా ఇస్తే కరిగిపోయేది ఏమీ ఉండదు, ఇంకా పెరుగుతుంది అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక ప్రగతి సేవా సంస్థ తరపున ఇందాక మా శ్రీనివాస్ సార్ చెప్పారు, వారానికి ఒక కార్యక్రమం అని. ఆ వారానికి ఒక కార్యక్రమం కాస్త దాటి ఇంతకుముందు కూడా చెప్పాము, 365 రోజులు సంవత్సరానికి ఉంటే
అంతకు మించి కార్యక్రమాలు చేసేటువంటి కెపాసిటీని కలిగినటువంటి ప్రగతి సేవా సంస్థ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు, నేను చాలా సంస్థల్లో కూడా విన్నాను సార్, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ డోనర్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా 2-3 వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది ప్రగతి సేవా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు మాత్రం కాస్త ఓపికగా ప్రశాంతంగా ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఆ గొప్పతనం పూర్తిగా మన అధ్యక్షులు ఇక్కడ చేయమని చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు వాళ్ళిద్దరూ ఊర్లో లేదు, వాళ్ళ స్వగ్రామంలో వాళ్ళ తల్లిగారు అయినటువంటి అక్కడ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనల్ని ఇక్కడ చేసి ఒక 10 మందికి వస్త్రదానం అన్నదానం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ముఖ్యంగా మా డాక్టర్ గారు మా సిస్టర్ నిర్మలా గారు ఇద్దరు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థకి ఒప్పచెప్పిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆలోచన రావడమే మనం కోరుకునేది కూడా అదే. ఆ ఒక ఏదో ఒక పేదవాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన రావటమే ఆ దంపతులిద్దరికి మంచి అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి దేవుడి ఆశీస్సులు చక్కగా ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా సంపత్తిని వాళ్ళకి ధనం కూడా ధనవంతులుగా చేయాలన్న మంచి ఉద్దేశంతో, అంటే మన ప్రగతి సేవా సంస్థ మన కుటుంబం అంతా కూడా ఆకాంక్షిస్తుంది. వాళ్ళు ఇంకా మెరుగ్గా ఉంటే 10 మందికి సహాయం చేసేదానికి కూడా దోహదపడుతుంది. అందువల్ల వాళ్ళ ఆరోగ్యరీత్యా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచిలకొన క్షేత్రంలో కొలువైన శ్రీ పినుసుల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల అనంతరం 3వ శనివారం సందర్భంగా నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద పండితుల మధ్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రక్షాబంధన ముహూర్తం కంకణధారణం జరుపుకుంటూ ఉన్నారు నాన్న. గూడూరు మండలంలోని కొందకూరు సమీపంలో ఉన్న కనుమరాయ కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కుందకూరు గ్రామానికి చెందిన తిరుపతి చంచయ్య, రావమ్మ, శివకుమార్, ఉమా మహేష్ వ్యవహరించారు. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. కొండపై ఎక్కంగలేము, దండిగా మొక్కంగలేము, దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి. పాపాలన్నీ తీర్చు స్వామి. తాపమే శ్వాసగా సాగుతున్న జీవులము, నీ పాద స్పర్శకై వేచి ఉన్న దాసులము. అంతటా ఉన్నావు అంటూ అందరూ అంటుంటే వింటూ ఎంతగా వెతికేము సామి కనరావేమి. అండగా ఉంటావు అంటూ నిండుగా నమ్మేము సామి,
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సోమాల వెంకటకృష్ణారెడ్డి, రాజేశ్వరి, వారి మనవలు ఏడుగురి సాహస్ రెడ్డి, స్వయం రెడ్డి జన్మదిన సందర్భంగా వ్యవహరించారు. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు దేవా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా దేవా. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. సద్గురు మా దేవా మముగా వరావయ్య. మనుగోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కాశీ విశ్వనాథ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, దిని పూజ కార్యక్రమం, మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా సోమల వెంకట కృష్ణారెడ్డి గారు, రాజేశ్వరమ్మ గారు, వారు యొక్క మనవలైనటువంటి ఎదుగూరి సాహస్ రెడ్డి గారు, స్మైల్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ యొక్క భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, కాశీ స్వామి వారు వాళ్ళకి ఆ శక్తిని ప్రసాదించి ఆ భగవంతుడి కృప వాళ్ళ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో సబ్సిడీతో రైతులకు డ్రోన్లు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా పెంచిన పింఛన్. గూడూరులోని విఘ్నేశ్వరపురంలో లబ్ధిదారులకు నాయకులు, అధికారులతో కలిసి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా పెంచిన నరసింహస్వామి కళ్యాణం. పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.